హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంకా ఫైనల్లీ మనం అయితే మన హోమ్ టౌన్కి వచ్చాం. ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాలు చూద్దాం అనేసి. మీరు ఈ విగ్రహాన్ని చూసారా? లాస్ట్ వీడియోలో కూడా ఉంది కదా, సేమ్ హైదరాబాద్లో ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఉంది. అంటే కొద్దిగా డిజైన్ వేరు, కానీ హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి భయ్య. ఇంకా ఈ గణేషుడి హైట్ వచ్చేసి 14 అడుగులు. సేమ్ హైదరాబాద్లో ఎట్లా ఉందో సేమ్ అదే, కలర్ ఒకటి డిఫరెన్స్. కానీ అక్కడ 1,20,000 అయితే ఇక్కడ 90,000 మాత్రమే. ఇంకా చూడడానికి సిమెంట్ కలర్ లో ఉంది కదా ఈ గణేశుడు. చూడండి బ్యాక్గ్రౌండ్ లో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 10 feet. దీని ఒక ప్రైస్ వచ్చేసి 26,000. హైదరాబాద్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని నేను అనుకున్నా. ఒకవేళ అక్కడ ఎక్కువ రేట్లు చూసి నాకు అట్లా అనిపిస్తుందేమో. ఇంకా ఈ గణేశుడి యొక్క హైట్ వచ్చేసి 7 feet. పైగా నేను ఇక్కడికి వచ్చి చూసాక శాఖ అయింది ఏంటంటే, హైదరాబాద్ లో బాగా మహంకాళి గణేశుడు అయితే చాలా చోట్ల ఉంటది, కానీ ఇక్కడ ఉండదు. కానీ వీళ్ళు సేమ్ ఆ టైప్ లోనే ఈ గణేష్ విగ్రహాన్ని అయితే తెచ్చారు. దీని యొక్క హైట్ వచ్చేసి 10 feet అలా ఉంటది. హైదరాబాద్ లో అయితే మొత్తం ఆల్మోస్ట్ ఈ టైంకి చాలా చోట్ల బుకింగ్ అయిపోయాయి. కొన్ని స్టోర్లు మొత్తం కూడా బుక్ అయిపోయాయి. ఇక్కడ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా 2-3 గణేష్లు అయితే బుక్ అయిపోయాయి. బుకింగ్ జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గణేశుడు చూడండి, నిలబడి చేతిలో గద ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఇంకా ఇక్కడ చాలా గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు లాస్ట్ టైం పరోటా కాలనీ దగ్గర ఏదో ఖాళీ ఏరియా అంటే అక్కడ పెడతా ఉన్నారు. కానీ ఈసారి అక్కడ స్పేస్ సరిగ్గా లేదనేది ఇక్కడ వచ్చారు ఓపెన్ ఏరియాలో. హైదరాబాద్ కి ఇక్కడికి కంపేర్ చేసి గణేష్ విగ్రహాల్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఏంటంటే మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయండి, పంచ. హైదరాబాద్ లో ఏం చేస్తారంటే పంచ పెయింట్ కాకుండా సపరేట్ ఒక క్లాత్ తెచ్చి పంచలా కడతారు. కానీ ఇక్కడ మన వాళ్ళు దాన్ని స్ట్రక్చర్ లోనే, అది గణేష్ విగ్రహంలోనే ఒక పార్ట్ లాగా పంచలా ఏర్పాటు చేసి దానికి పంచ టైప్ లో పెయింట్ అయితే వేస్తారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 13 అడుగులు. దీని యొక్క ప్రైస్ 40,000 అయితే చెప్పారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే గణేశుడు ఒక నెమల మీద కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో పంచముఖ విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 13 అడుగులు. ఏమంటే ఈ గణేశుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉండి 2 సింహాల మీద కూర్చున్నట్లయితే ఉంటాడు. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 12 అడుగులు. సేమ్ అలాగే స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాడు. ఒక సైడ్ సింహం, ఇంకో చేతిలో అయితే గద అయితే ఉంటుంది. ఈసారి మన సైడ్ కూడా హైట్ అయితే భారీగానే ఉన్నట్టుంటాయి. 12 అడుగులు, 13 అడుగులు, 14 అడుగులు. మాక్సిమం మన సైడ్ ఎక్కువ 10 feet గణేష్లే ఉంటాయి. ఎందుకంటే చిన్నవి బాగుంటాయని మన వాళ్ళు అనుకుంటారు, లేదా అంత బడ్జెట్ వద్దనుకుంటారా. కానీ ఇంకా ఈ గణేశుడు హైట్ చూడండి 6 feet. చాలా క్యూట్ గా ఉంది కదా చూడడానికి. ఇంకా అలాగే ఇక్కడ పక్కన షెడ్ ఉంది. షెడ్ లోకి వెళ్ళి చూద్దాం. వర్షాకాలం కదా, అందుకే కొట్టాలు కూడా రెడీగా పెట్టుకున్నారు. చెప్పలేం ఎప్పుడు వర్షం పడుతుందో. ఇంకా ఈ గణేశుడు హైట్ చూడండి బ్యాక్గ్రౌండ్ తో కలిపి 10 feet అలా అయితే ఉంటుంది. వాళ్ళ అంబాదుడు చోట కూర్చున్నట్లు బ్యాక్గ్రౌండ్ లో సూర్యచక్రం వెనకాల ఉంది కదా, దాన్నే సూర్యచక్రం అంటారు, అది కూడా ఉంది. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఈ గణేశుడు హైట్ 8 feet to 9 feet లోపు అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తో కలిపి. గణేశుడు సింహాసనం మీద కూర్చున్నట్లు, పైన కృష్ణుడు చూడండి వెన్న దొంగతనం చేస్తాడు కదా, అలా అయితే దీన్ని చిత్రీకరించారు. ఈ గణేశుడు కూడా చూడండి ఓ పీట మీద కూర్చున్నట్లు ఉంటుంది. ఈ గణేశుడి హైట్ వచ్చేసి 8 feet లేదా 9 feet అలా ఉంటుంది, ఆ రెండింటి మధ్యలోనే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి కదా, వాటిని బట్టి హైట్ డిసైడ్ అవుతుంది. ఇంక ఈ స్టోర్ మొత్తంలో నాకైతే గణేశుడు బాగా నచ్చాడు. పైగా ఫినిషింగ్ చూడండి ఎంత పాలిష్ గా ఉందో. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 10 feet అంట. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. భలేంది కదా గణేష్ విగ్రహం అయితే. ఇటు సైడ్ చూడండి ఇంకో గణేశుడు కూడా, ఇది కూడా బుక్ అయిపోయింది. అందుకే ఫేస్ కనిపించకుండా మొత్తం పేపర్తో అయితే చుట్టేశారు. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గణేశుడు అయితే సేల్ కాదు, ఎందుకంటే ఈ స్టోర్ అన్నీ ఆయనకు నచ్చి తెచ్చుకున్నాడంట. ఈ గణేశుడి హైట్ వచ్చేసి 10 feet, ప్రైస్ అయితే 23,000. దీని అయితే సేల్ కోసం అయితే కాదు, మెయిన్ ఆయనకు ఈ నంది నచ్చి ఈ గణేష్ విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నాడంట. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 6 నుంచి 7 అడుగుల లోపు అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే పరమేశ్వరుడు నందిని పట్టుకున్నట్లయితే ఉంటుంది చూడండి. మన సైడ్ ఏంటంటే గణేష్ విగ్రహాలు హైట్ కన్నా విడత ఎక్కువ చూసుకుంటారు, అంటే వెడల్పు. మొత్తం పీడితో కలిపి వెడల్పు ఎక్కువ ఉంటే చూడడానికి బాగా కనిపిస్తాయని మన వాళ్ళు అయితే అలా అనుకుంటారు. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 10 feet. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 26,000. ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు, అలాగే చేతిలో గద ఉంటుంది, వెనకాల వింగ్స్ లాగా ఉంది. సేమ్ ఇట్లాంటిది నేను హైదరాబాద్ లో కూడా చూసా. సేమ్ గణేషే, సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టు. రెండు ఒకేలా ఉంటాయి, కలర్స్ మారుతున్నాయి. హైదరాబాద్ కు ఇక్కడికి సంబంధమే లేదు, కానీ అలా ఎలా వస్తున్నాయి ఏమో. మామూలుగా మనం ఈ స్టోర్ లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క చోట ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అంటే ఆ షెడ్ మొత్తానికి అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా ఈ షెడ్ లో నాకు ఎక్కువగా కనిపించింది అయితే గణేశుడు గద పట్టుకొని ఉన్నట్లు ఎక్కువ విగ్రహాలు అయితే కనపడ్డాయి. ఇంకా ఇది చూడండి సేమ్ పరమేశ్వరుడు టైప్, కింద నంది కూడా ఉంది, నంది పైన కూర్చున్న గణేశుడు. ఇంకా ఈ గణేశుడు చూడండి చూడడానికి ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు, అటు సైడ్ ఇటు సైడ్ 2 ఏనుగులు అయితే ఉంటాయి. అలాగే పైన బ్యాక్గ్రౌండ్ లో పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. పరమేశ్వరుడు శంఖం ఊదుతున్నట్టు. ఇంకా ఈ స్టోర్ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి తాడపత్రిలోని నంద్యాల రోడ్ ఉంది కదా, నంద్యాల రోడ్ లో కొద్దిగా లాస్ట్ కి వచ్చాయంటే సిరి డాబా ఉంటుంది. సిరి డాబా పక్కనే గణేష్ స్టోర్ అయితే ఉంది. ఇంకా ఈ గణేష్ విగ్రహం చూడండి, ఫస్ట్ టైం ఈసారి నేను చూడడం అయితే ఎలుక మీద గణేశుడు కూర్చోవడం, అది కూడా పెద్ద ఎలుక. నా చిన్నప్పుడు ఇలా ఎలుక మీద కూర్చున్న గణేశులు చాలా ఎక్కువ ఉండేవి,
కానీ ఈ మధ్య ట్రెండ్ మారిందిగా, ఎలక తప్ప అన్నిటిని వాడుతున్నారు సింహాసనంగా. ఇంకా ఈ గణేశుడి హైట్ వచ్చేసి 6 feet, రథం మీద కూర్చున్నట్లు ఉంటుంది. ఇంకా ఈ గణేష్ ఐడియల్ చూడండి, ఇది కూడా రథం మీద కూర్చున్నట్లే కానీ చాలా డిఫరెంట్. ఈ రథానికి ముందు భాగంలో గుర్రాల బదులుగా ఈ ఎలకలు అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఈ స్టోర్ లో ఏ గణేష్ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.